దడ పుట్టిస్తున్న ఇస్రో చీఫ్ హెచ్చరికలు. మన జీవితకాలం 70 నుంచి 80 ఏళ్లే. కాబట్టి మన విపత్తులను చూడకపోవచ్చు. అందుకే గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తాం. కానీ చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తరచూ భూమి గ్రహ శకాలు ఢీకొడుతుంటాయి. జూపిటర్ గ్రహాన్ని ఓ గ్రహ శకలం ఢీకొట్టిందని నేను కళ్ళారా చూశాను. అలాంటిదే భూమి మీద జరిగితే మనందరం అంతరించిపోతాం. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. పుడమి తల్లిని ఇలాంటి విపత్తు నుంచి రక్షించాలి. భూమి వైపు దూసుకొచ్చే గ్రహ శకలాలను దారి మళ్లించే మార్గం ఉంది. భూమికి సమీపంగా ఉన్న గ్రహ శకలాలను ముందుగా గుర్తించి ప్రమాదం నివారించవచ్చు. అయితే ఒకసారి ఇలా చేయటం సాధ్యపడకపోవచ్చు. కాబట్టి ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి. భారీ వ్యోమనౌకలతో ఢీకొట్టించి గ్రహ శకలాలను భూమి మీద పడకుండా దారి మళ్లించాలి. ఇందుకోసం ప్రపంచ దేశాలు ఉమ్మడిగా విధి విధానాలు రూపొందించాలి అని ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పిన మాటలు గుబులు రేపుతున్నాయి. ప్రపంచ గ్రహ శకల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్రో ఓ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రహ శకలాలు భూమి మీద పడితే మానవాళితో పాటు భూమి మీద ఉన్న అధిక శాతం జీవరాశి అంతమైపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రహ శకలాలు భూమి మీద పడకుండా భవిష్యత్తులో ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయని తెలిపారు. ప్రమాదం తప్పదన్న సమయంలో మానవాళి మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ప్రమాద నివారణకు నడుం బిగించాలని, అంతరిక్ష రంగంలో ముందడిగేస్తున్న ఇస్రో ఈ దశగా బాధ్యత తీసుకోవాలని సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం భారత్ కోసం కాకుండా ప్రపంచ క్షేమం కోసం రాబోయే విపత్తులను నివారించేందుకు అవసరమైన సాంకేతిక ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలని అంటున్నారు.